స్వాతి. తెలుగు వారందరికీ జేఎస్డబ్ల్యూ జై స్వరాజ్య ఛానల్స్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి భోగ భాగ్యాలతోటి సంక్రాంతి సిరి సంపదలతో కనుమ కనువిందుగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ వారం బులెటిన్కి స్వాగతం. ఎన్ఆర్ఐలు చాలా మంచోళ్లు, ప్రశంసలు కురిపించిన యుఎస్ఏ కాంగ్రెస్ సభ్యుడు. ఆస్కార్ రేస్లో RRR, హాలీవుడ్లో భారీ అంచనాలు. జక్కన్న చిత్రం RRRకి మరో విశిష్ట అవార్డు. నాటు నాటు సాంగ్కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు. పలు దేశాల ఎన్ఆర్ఐలతో కొత్త సంఘం గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆవిర్భావం. ప్రవాసుల కోసం స్వదేశం సేవలు ప్రారంభం. స్వదేశం.com ఆవిర్భావంలో పాల్గొన్న ఎన్ఆర్ఐలు. వీరసింహారెడ్డిగా విజృంభించిన బాలయ్య, వాల్తేరు వీరయ్యగా అదరగొట్టిన మెగాస్టార్. సంక్రాంతి సీజన్లో కలెక్షన్ల వర్షం. ఎయిర్ ఇండియాలో మహిళపై మూత్ర విసర్జన, ఉద్యోగం నుంచి తొలగించిన అమెరికా సంస్థ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐలను ఇక్కడి కాంగ్రెస్ సభ్యుడు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ దేశ జనాభాలో కేవలం 1% ఉన్న భారతీయ అమెరికన్లు ఇక్కడి పన్నుల చెల్లింపులో మాత్రం 6% వాటాను కలిగి ఉన్నారని ఆయన తెలిపారు. అంతేకాదు, భారతీయ కమ్యూనిటీ వారు ఎలాంటి సమస్యలు సృష్టించరని, చట్టాలను గౌరవిస్తారని కొనియాడారు. గురువారం ప్రతినిధుల సభలో తన తొలి ప్రసంగంలో రిపబ్లికన్ నేత రిచ్ మెకార్మిక్ ఇలా ఎన్ఆర్ఐలపై ప్రశంసలు కురిపించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జార్జియా నియోజకవర్గంలోని భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇక నా నియోజకవర్గంలో ఇండియా నుంచి వలస వచ్చిన వారి వాటా భారీగా ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి 5 డాక్టర్లలో ఒకరు భారతీయులే ఉన్నారు. ఇలా ఇక్కడికి వలస వచ్చి స్థిరపడాలి అనుకునే వారికి ఇమ్మిగ్రేషన్ విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నాం. భారత అంబాసిడర్తోనూ భేటీ అయ్యేందుకు ఎదురు చూస్తున్నామని రిచ్ చెప్పుకొచ్చారు. ఇక ఆస్కార్ నామినేషన్స్ లో మన సినిమా వెళితే ఆ కిక్కే వేరు. రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ ఆస్కార్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. RRR మానియా ఇప్పుడిప్పుడే తగ్గేలా లేదు. ఈ సినిమా భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా సూపర్ సక్సెస్ ని అందుకుంది. విడుదలైనప్పుడు కంటే కూడా ఆ తరువాతి కాలంలో విదేశాల్లో విపరీతంగా ఆదరణ పొందింది. పాశ్చాత్య ప్రజలు RRR పై ఎప్పటికప్పుడు తమ ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. దీంతో RRRకి ఆస్కార్ తప్పకుండా వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హాలీవుడ్ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. ఇక తాజాగా ఈ జాబితాలో మరో హాలీవుడ్ నిర్మాత కూడా చేరిపోయారు. ప్రముఖ నిర్మాత జేసన్ బ్లమ్ RRRకి ఉత్తమ చిత్రంగా ఆస్కార్ వస్తుందని ట్విట్టర్ వేదికగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా ఈ అవార్డులకు చెల్లో, కాంతారా, ది కాశ్మీరీ ఫైల్స్, గంగూబాయ్ కతియావాడి ఆస్కార్కి క్వాలిఫై అయ్యాయి. మార్చి 12న ఆస్కార్ అవార్డు కార్యక్రమం జరగనుంది. మన ఇండియన్ సినిమాలు ఆస్కార్ కళ నెరవేరుతుందా లేదా అని సినీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. జక్కన్న చిత్రం RRR మరో విశిష్ట అవార్డును తన ఖాతాలో వేసుకుని ప్రపంచ యవనికపై మరోసారి సగర్వంగా నిలిచింది. ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డుని RRR సొంతం చేసుకుంది. ఈ అవార్డుల ప్రధానోత్సవంలో ఒరిజినల్ సాంగ్ విభాగానికి గాను ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఈ పురస్కారం దక్కింది. బుధవారం కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్టన్ హాల్ వేదికపై గోల్డెన్ గ్లోబ్ అవార్డుని కీరవాణి అందుకున్నారు. ఈ ఉత్సవంలో రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్, కీరవాణి కుటుంబ సమేతంగా పాల్గొని సందడి చేశారు. ఇక ఈ పురస్కారం ప్రకటించిన సమయంలో తారక్, రాజమౌళి, చరణ్ చప్పట్లు కొడుతూ సందడి చేశారు. ప్రపంచంలోని ప్రవాసుల కోసం స్వదేశం సేవలు ప్రారంభమయ్యాయి. ప్రవాస భారతీయుల దినోత్సవం సందర్భంగా మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు చేతుల మీదుగా స్వదేశం.com వెబ్సైట్ ప్రారంభమైంది. భారత్ నుంచి ఎన్ఆర్ఐలకు సేవలు అందించేందుకు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ వారధిగా మారడం అభినందనీయమని విద్యాసాగర్ రావు ప్రశంసించారు. ఇక అనంతరం ఈ కార్యక్రమంలో డిజిటల్ ప్లాట్ఫామ్ జూమ్ ద్వారా ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పలువురు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. భారత్ నుంచి తమకు కావలసిన సేవలను అందించేందుకు స్వదేశం ప్రారంభం అవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇక స్వదేశం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మీడియా బాస్ CEO స్వామి ముద్దం, ప్రముఖ రచయిత ఎన్ఆర్ఐ వేణు నక్షత్రం, ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. ఇక గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆవిర్భావ వేదిక పైన స్వదేశం.com ని పరిచయ కార్యక్రమం జరిగింది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఐలను ఒకే తాటిపైకి తీసుకువచ్చి వారి ఉన్నత ఆలోచనలకు ప్రతిరూపం ఇచ్చేందుకు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ పురుడు పోసుకుంది. హైదరాబాద్ డ్రీమ్ వాలే రిసార్ట్స్ లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆవిర్భావ కార్యక్రమంలో పలు దేశాలకు చెందిన ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, బేతి సుభాష్ రెడ్డి, కోరుకంటి చందర్, బీజేపీ నాయకులు జితేందర్ రెడ్డి, జీటీఏ కార్యవర్గ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతిని భవిష్యత్తు తరాలకు అందించాలనే సమున్నత ఆశయాన్ని విశ్వ వేదికగా సాక్షాత్కరించేలా తొలి ప్రస్థానాన్ని ప్రారంభిస్తుందని ఈ సందర్భంగా జీటీఏ ఫౌండర్, చైర్మన్
చైర్మన్ విశ్వేశ్వర్ కలవాలా తెలిపారు. తెలంగాణ బిడ్డల ఐక్యతను చాటేలా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ప్రయాణం మొదలు పెడుతున్నట్లు చెప్పారు. ఇక బాలకృష్ణ వీరసింహారెడ్డిగా విజృంభించారు. తొలి షో నుంచి ప్రతి ప్రాంతంలోనూ భారీ ఓపెనింగ్స్ ని రాబట్టింది ఈ మూవీ. హైదరాబాద్ లో ఉదయం 4 గంటలకే షోలు పడగా 54 థియేటర్స్ లో హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. హైదరాబాద్ మొత్తం తొలి రోజు 1000 కంటే ఎక్కువ షోలు పడగా రికార్డు వసూళ్లను రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా వీరసింహారెడ్డి తొలి రోజు 54 కోట్ల రూపాయల వసూళ్లు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. కథా కథనాలు, మాటలు, పాటలు, డాన్స్లు, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫోటోగ్రఫీ ఇలా అన్నీ కలిసి రావడం వల్లే ఈ సినిమా కలెక్షన్లలో దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి సందర్భంగా వాల్తేరు వీరయ్యగా ఆడియన్స్ ముందుకొచ్చారు. ఇక ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 865 థియేటర్స్ లో విడుదలైంది. దీనికి తోడు మిగతా ఏరియాలతో పోల్చితే నైజాంలో ఎక్సలెంట్ ఓపెనింగ్స్ ని అందుకుంది. ఇక వాల్తేరు వీరయ్య ఓవర్సీస్ కలెక్షన్ల వివరాలు చూస్తే అమెరికాలో ప్రీమియర్ల ద్వారా సుమారు 500K వసూళ్లను సాధించింది. ఇక తొలి రోజు 327 లొకేషన్స్ లో 738 షోల ద్వారా 122K అమెరికా డాలర్స్ వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రీమియర్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ కలిపి 622K వసూళ్లను సాధించింది. ఇక ఆస్ట్రేలియాలో 62 షోల కోసం 860 టికెట్లు అమ్ముడుపోయాయి. యూకేలో తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 48 లక్షల వసూలు చేసింది. ఇక తెలంగాణలో కలెక్షన్ల వివరాలకు వెళితే హైదరాబాద్ లో 3.44 కోట్లు, మిగతా ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే 1.75 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమా తెలంగాణ ప్రాంతంలో మొత్తం 7 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. ఆంధ్రాలో 25 లక్షల అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో రాబట్టిన ఈ చిత్రం 15 కోట్ల వరకు వసూలు చేసే ఛాన్స్ కనిపిస్తుంది. వాల్తేరు వీరయ్య ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న వసూళ్లను పరిశీలిస్తే ఇండియాలో ఈ చిత్రం 28 కోట్ల షేర్, ఇక ఓవర్సీస్ లో మొత్తంగా 5 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది. దీంతో ఈ చిత్రం 33 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే 90 కోట్ల బ్రేక్ ఈవెన్ లో 33% రికవరీ సాధించే అవకాశం ఉంది. ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికురాలపై అసభ్యకరంగా వ్యవహరించిన వ్యక్తిని ఉద్యోగం నుంచి అమెరికా కంపెనీ తొలగించింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు తీవ్ర ఆందోళనకు గురిచేసినట్లు వెల్స్ ఫర్గో సంస్థ తెలిపింది. ఎయిర్ ఇండియా విమానంలో మూత్ర విసర్జన కేసులో నిందితుడి వివరాలు వెల్లడయ్యాయి. నిందితుడిని ముంబైకి చెందిన శంకర్ మిశ్రాగా గుర్తించారు. అయితే ఎయిర్ ఇండియా విమానంలో సహ ప్రయాణికురాలితో అనుచితంగా ప్రవర్తించిన ముంబైకి చెందిన శంకర్ మిశ్రాను అతని కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. 34 ఏళ్ల శంకర్ వెల్స్ ఫర్గో అనే కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. ఈ సంఘటన తర్వాత ఈ చర్య చాలా సిగ్గుచేటు అని ఆ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగుల వృత్తిపరమైన వ్యక్తిగత ప్రవర్తనకు వెల్స్ ఫర్గో అత్యున్నత ప్రమాణాలను కలిగి ఉంది. ఆ ఉద్యోగి యొక్క ఈ రకమైన ప్రవర్తన చాలా ఆందోళన కలిగిస్తోంది అని చెప్పేసి పేర్కోవడం జరిగింది. శంకర్ మిశ్రాపై వచ్చిన ఆరోపణల కారణంగా అతన్ని తొలగిస్తున్నామని ఆ కంపెనీ తెలిపింది. ఇక శంకర్ మిశ్రాపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు సంస్థలకు సహకరిస్తామని కూడా వెల్లడించింది ఈ సంస్థ. చూసారుగా ఈ వారం ఎన్ఆర్ఐ వరల్డ్ న్యూస్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ జై స్వరాజ్య అండ్ JSW ఛానల్స్. Hi everyone, this is Sonu Sood. Please subscribe. JSW TV. JSW TV. JSW TV. JSW TV. JSW TV. JSW TV. Please sign in Uplay. Please sign up for Uplay. యూబ్లెట్ యాప్ సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.